గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. డాకూర్ ద్వారకా నుండి ఉజ్జయినికి వెళ్ళే దారిలో సాయంత్రం పూట టీ కోసం ఆగాము. హోటల్ ఆద్య అని ప్యూర్ వెజ్ హోటల్, పక్కన ఫుడ్ కోర్ట్ ఉంది, చాలా బాగుంది. రేట్స్ కూడా రీజనబుల్గానే. కచోరీ 20 రూపీస్, టీ కూడా 20 రూపీస్. బాగుంది, టేస్ట్ బాగున్నాయి. అందరూ కూడా ఇక్కడ ఆగారు. చాలా చాలా బాగుంది. వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది. 2 బస్సులు ఇక్కడే ఆగిపోయాము. ప్లేస్ కూడా చాలా ఫ్రీగా ఉంది. దీని చోట అందరికీ కూడా కొంత రిలాక్స్ ఒక 10 మినిట్స్ ఈవినింగ్ స్నాక్స్ కోసం, టీ కోసం ఆపాం. నైస్. ఎప్పుడన్నా ఇటు పక్క వస్తే కనుక దెన్ యూ కెన్ ట్రై ఇట్. పక్కన హోటల్ కూడా ఉంది. ఆ స్నాక్స్ పక్కనే మనం మధ్యాహ్నం టైం ఆ టైంలో వస్తే కనుక లంచ్ అవి మనం చూసుకోవచ్చు. పక్కన ఏసీ హాల్ కూడా ఇచ్చాడు. మార్నింగ్ 11 to afternoon 3, నైట్ 7 to నైట్ 11 టైమింగ్స్. పక్కనే హెచ్పి పెట్రోల్ బంక్ కూడా ఉంది. సో ఇటు పక్క వచ్చినప్పుడు కానీ ఎవరైనా కాసేపు టైం స్పెండ్ చేయడానికి గుడ్. ఒక టాయ్స్ కొనుక్కోవడం చిన్న షాప్ కూడా, టాయ్ షాప్. ఐ లవ్ యూ. ఎర్లీ మార్నింగ్ 4:30కి దిగాము. ఉజ్జయిని దగ్గరలో ఒక 7 కిలోమీటర్ యువతల. అక్కడ దిగి వెంటనే 1 అవర్లో రెడీ అయిపోయి పుష్కర స్నానానికి అని చెప్పని బస్సులో బయలుదేరాము. 90 కిలోమీటర్లు ఉన్నారు. స్టిల్ ఇప్పటికి కూడా వెళ్ళలేదు. ఫుల్ ఘాట్ రోడ్డు, చాలా స్లోగా వెళ్తుంది బండి. మేబీ ఇంకొక పావు గంటలో రీచ్ అవుతాం అనుకుంటాను. అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. అందరూ పుష్కర స్నానం కోసం, పిండ ప్రదానం చేయడం కోసం వెయిట్ చేస్తున్నారు. అవి వెళ్ళిన తర్వాత అక్కడ రిజల్ట్ చూసి మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. మార్నింగ్ బయలుదేరితే ఇప్పటికి వచ్చాము. ఇక్కడ కూడా ప్రెజెంట్ ఆటో ఎక్కాము. ఇంకా ఘాట్ దాకా వెళ్ళలేదు. రోడ్స్ అస్సలు బాగాలేదు. 100 కిలోమీటర్లు రావడానికి 4 గంటలు టైం పట్టింది. దిగిన తర్వాత ఇక ఆటో ఎక్కాము. స్నానం ఎంతసేపట్లో చేస్తాం తెలియదు. అది అయిపోయి పిండ ప్రదానం చేసుకోవాలి. దాని తర్వాత లంచ్. ఎండ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ కూడా చూడాలి.